మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది, మరి ఏలాంటి శని ఇంపాక్ట్ ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ఈ నెల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం గ్రహస్థితి ఎలా ఉంది చూద్దాము. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, 12వ స్థానంలో శని ఉన్నాడు. అది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి రేవతిలోకి వచ్చేసాడు శని. రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు 2వ భావంలోకి 21వ తేదీ నుంచి మారుతున్నాడండి. అదేవిధంగా 3లో ఉండే రవి కూడా 14వ తేదీ నుంచి రవిని వెళ్ళి మీట్ అవుతున్నాడు, గురువుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. కాకపోతే గురువు అక్కడ ఉండట్లే. ఈ గురువు ఏంటంటే 2 జూన్ నుంచి మారిపోతున్నాడు. గురువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ ఆయన ముందే మారిపోతున్నాడు. అండ్ అదేవిధంగా శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో దాదాపుగా మీకు 9వ తేదీకి కర్కాటకంలోకి మారడము, బుధుడు 23వ తేదీ మారడము, పంచమ స్థానంలో కేతు ఉండడం జరుగుతుంది. వీరికి పంచమంలో కేతు, లాభంలో రాహు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అంటే ఈ మాసంలో ఈ ఉండే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో ఉండే కుజుడు ఉంటున్నాడో, ఇది ఆల్మోస్ట్ మనం ఎప్పటి వరకు ఉంటుందని చెప్పుకున్నాము, ఆల్మోస్ట్ 21వ తేదీ వరకు ఉంటాడు అక్కడ. సో 21వ తేదీ వరకు వీళ్ళు కొంచెం అంటే ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్గా చూసుకుంటే అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. కాకపోతే వేడి స్వభావం అంటే వేడి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి సరే, హీట్, పిత్తం పెరగడము, లేకపోతే మనకి ఇప్పుడు చూస్తే కనుక ఈ మే, జూన్, జూలై ఈ 3 మాసాలు కూడా ఆల్మోస్ట్ ఎండ అసలు మీరు ఎప్పుడు రికార్డు స్థాయి అంటే 50 దాటిపోద్దండి, 50 డిగ్రీస్ దాటిపోద్ది. అందులో ప్రత్యేకంగా మేషం వారికి మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే, అదొకటి. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ వీరికి ఈ 2వ భావంలో అంటే ధనస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఇది ఎప్పటి వరకు జూన్ 14 వరకు ఉంటాడు రవి అక్కడ. కాబట్టి ఈ జూన్ 14 వరకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు, మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు, రాజకీయ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా ధనయోగాలు, లేకపోతే సంతానము, కొంతమంది చూడండి సంతానం యొక్క అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది కాకపోతే ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా గ్రో అవ్వట్లేదని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే 21వ తేదీ వరకు ఉండే కుజుడు 22, 21 నుంచి ఆల్మోస్ట్ మీకు 2వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి 21వ తేదీ నుంచి వీళ్ళకి భూమి మూలంగా వచ్చే ధనం వస్తుంది, కానీ ఏదైనా మనీ విషయంలోనే కొద్దిగా వీళ్ళకి ఘర్షణ యోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ గురువు కూడా మనకి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే జూన్ 2 నుంచి 4లోకి మారిపోతున్నాడు. గురువు సంచారం మారుతున్నందుకు ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషను, ప్రాపర్టీ వైజ్గా గ్రోత్ ఉంటుంది. కాకపోతే శని యొక్క ఎనర్జీస్తో మనకి గురువు 4వ భావంలోకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు జూన్ 2వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ప్రధానంగా ఇది జాగ్రత్త పడవలసిన అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే జూన్ 2 నుంచి 1 ప్లస్ జూన్ 6 నుంచి గురువుని వెళ్ళి శుక్రుడు మీట్ అవుతాడు. అంటే ఆఫ్టర్ జూన్ 6 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు వీళ్ళు ఏదైనా వాహనం కానీ గృహం కానీ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వీళ్ళకి పాజిటివ్గా ఉంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి మంగళవారము, ఆదివారము ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి వీళ్ళు తీసుకోకూడదు. ఏమవుతుందంటే పంచమ కేతువు కదా, వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అంటే వెళ్ళి అనవసరంగా ఇరుక్కుంటారు. ఆ డెసిషన్స్ వల్ల, ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల, లేకపోతే ఎవరినైనా ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ రకరకాల కారణాల్లో కొంతమంది మీట్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, అందులో లవర్స్ అవుతూ ఉంటారు. ఇలా ప్రేమ వ్యవహారాల వల్ల ఇరుక్కోవడం. ఎందుకంటే పంచమంలో కేతువు, పంచమం అనేటువంటిది ప్రేమ స్థానము, ఆలోచన స్థానము. అక్కడ కేతు ఉన్నప్పుడు అది ఫ్రెండ్లీ సైన్ అయినప్పటికీ కూడా అది కొంచెం అటువంటి వాటి మూలంగా వీళ్ళు వెళ్ళి ఇరుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ఈ నెలలో పర్టికులర్గా కొంచెం అంటే గృహ వాహన, అలాగే తండ్రి గారి ఆస్తి, తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. తాతగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొత్త ఫ్రెండ్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి
సప్తమాధిపతి శుక్రుడు గురువుతో కలిసి 4వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల సెట్ అవుతాయి. అదేవిధంగా 2వ అధిపతి కూడా శుక్రుడై గురువుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి 9వ తేదీ నుంచి ఈ టీచింగ్స్, ట్రైనింగ్స్, ఫైనాన్షియల్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్, ఇటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏలినాడు శని 12వ స్థానంలో జరుగుతుంది కదా, ఏలినాడు శని 12th హౌస్లో సంచరిస్తున్నందుకు పర్టికులర్గా ఏంటంటే మీకు ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండేటువంటి శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల కలిసి రావడము, ఇటువంటివి బాగుంటాయి. ఆన్లైన్లో చేసే వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది. మీ యొక్క సంతానానికి మాత్రం తెలియని చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దానికి మీ సంతానాన్ని కొంచెం గణపతి ఆరాధన చేయడం నేర్పించాలి, తద్వారా బాగుంటుంది. ఇప్పుడు సంబంధాలు సెట్ అయ్యేవి కూడా ఏంటంటే వీళ్ళు కొంచెం ఈ 9వ తేదీ తర్వాత గురువారాలు కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే తొందరగా సెట్ అవుతుంది. అందులో పర్టికులర్గా కొంతమంది ఏంటంటే టీచింగ్ లైన్స్, ట్రైనింగ్, ఈ జాబ్స్ చేసే వాళ్ళతో కొంతవరకు మనకి అవకాశాలు వస్తాయి ఎక్కువగా, అంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా మనకి ఈ దశమాధిపతి అయినటువంటి శని 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా వీళ్ళు గురువారం కానీ శుక్రవారం కానీ వీళ్ళు కనుక ట్రై చేసుకున్నట్లయితే కొత్త ఉద్యోగాల కోసం తొందరగా కుదురుతుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఏలినాడు శని నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే ఉద్యోగ విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రమిస్తాడు ఇక్కడ. దీనికి వీళ్ళు ఏం చేయాలి, ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే అన్ని విధాల వీరికి బాగుంటుంది. ప్లస్ గణపతి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా సాధనలు చేసుకోవడానికి ఇది సరైన సమయమే, పంచమంలో కేతు ఉన్నందుకు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అగ్రెసివ్ నేచర్ని పెరుగుతూ ఉంటుంది. 21వ తేదీ వరకు రాశిలో కుజుడు ఉంటున్నాడు కదా, ఈ కుజుడు తత్వం ఏంటంటే ధైర్యం పెంచడము, అగ్రెసివ్ నేచర్ పెరగడము. కాకపోతే ఈ బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలండి ఇక్కడ. కొంచెం దీనికి మరి ఏం చేయాలి అంటే కొంచెం అభిషేకాలు చేసుకోవడము, గోవులకి క్యారెట్స్ మరియు అదేవిధంగా బీట్రూట్స్ లాంటివి తినిపించడము, వీలైతే కుంకుమార్చన చేయడం అమ్మవారికి, ఇవి కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. జూన్ మాసం వృషభ రాశి వాళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఈ మాసం జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా అండి. వీరికి పర్టికులర్గా అసలు ఫస్ట్ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. వీళ్ళకి ఈ నెల 14వ తేదీ వరకు రవి రాశిలో ఉంటాడు వృషభంలో, అంటే చతుర్థాధిపతి రాశిలో ఉంటున్నాడు. అండ్ అదేవిధంగా గురువు 3వ స్థానంలోకి మారుతున్నాడు. ఇంతకాలం 2లో ధనస్థానంలో ఉన్నాడు కదా, సో 3rd హౌస్లోకి అంటే పరాక్రమ స్థానంలోకి, కన్విన్స్ చేసే స్థానంలోకి వెళ్తూ శుక్రుడు కూడా మనకి 2వ స్థానంలో ఉండే శుక్రుడు 9వ తేదీ నుంచి 3లోకి మారిపోతున్నాడు. బుధుడు కూడా పర్టికులర్గా 23వ తేదీ నుంచి ఆ గురువు దగ్గరికి చేరుతున్నాడు. సో 3 planets ఈజ్ ఇన్ 3rd హౌస్. అలాగే 12వ స్థానంలో కుజుడు ఉంటూ 21వ తేదీకి ఆ కుజుడు కూడా వృషభంలోకి వస్తాడు. ఓకే, అదేవిధంగా దశమంలో రాహు, ఏకాదశంలో శని యొక్క సంచారం జరుగుతూ, ఇక చంద్రుడైతే మొత్తం 12 రాసులు తిరుగుతాడు, ఇది తెలిసిందే. అయితే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. అది ఏ భావంలో ఉందో ఆ భావాన్ని యాక్టివ్ చేయడం, డియాక్టివ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ఈ వృషభం వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే రవి రాశిలో ఉంటున్నాడో ఇది 14వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి కొంత కీర్తి యోగాన్ని, ఆధ్యాత్మిక యోగాన్ని పెంచుతాడు వృషభం వారికి. ఓకే, అయితే వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు 21వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, జూన్ 21వ తేదీ వరకు. సో వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా గొడవలు అవుతాయి. ఇక్కడ గొడవలకు కారకుడైనటువంటి కుజుడు 12లో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అనవసరంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. సో అది మెయిన్గా చూసుకోవాలి. కాకపోతే కుజుడు 12లో ఉన్నందుకు ఏంటంటే తండ్రి గారి యొక్క భూమి రావడం కానీ ఇలాంటి వాటికి కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి
ఈ మాసంలో గురువు 3లోకి వెళ్తున్నాడు అని చెప్పుకున్నాము. దాంతోపాటు శుక్రుడు కూడా 3లోకి వెళ్తున్నాడు. గతంలో ఏవైతే ఘర్షణలు జరిగాయి, కాకపోతే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయో అవి మాట్లాడుకొని సామరస్యంగా మాట్లాడుకోవడానికి ఇది సరైనటువంటి సమయము. ఓకే, సో దిస్ ఇస్ అ గుడ్ టైం చెప్పాలంటే. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ శుక్రుడు, గురువు, బుధుడు ముగ్గురు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా కొత్త బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేయడానికి, మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక స్టెప్, అంటే మనం ఎట్లా అంటే కొంతమంది సహకరించడానికి అనుకూలిస్తుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ వీళ్ళకి 4వ భావంలో కేతు ఉన్నందుకు, 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇక్కడ కొనడం కంటే అమ్మడానికి బాగుంది గ్రహస్థితి. ఎప్పుడు కూడా కేతు ఏంటంటే అది మనకు తీసేసేయడానికి, మనకి ఇది వద్దులే అని మీద విరక్తి కలగడం, ఇట్లాంటి వాటికి కారకుడు అవుతాడు. 3లో ఉండే గ్రహాలు ఏంటంటే అమ్మడం ద్వారా ధనం రావడానికి తోడ్పడతాయి. కాబట్టి కొంతమంది చూడండి, పలానా ల్యాండ్ ఉందండి ఊర్లో, లేకపోతే పలానా బైక్ ఉంది, అబ్బాయి ఇది పాతగా అయిపోయింది, కార్ వెహికల్ పాత అయిపోయింది, అది ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా అని ఫ్యాక్టరీ ఆఫీస్ ఏదో తీసేద్దాం అనుకుంటారు. డిస్మాంటిల్ చేయడానికి కూడా కష్టపడుతుంటారు. కాబట్టి అలా అమ్మడానికి ఇది బాగుంది వీళ్ళకి. ఇప్పుడు పర్టికులర్గా జూన్ 2 నుంచి కొంత బలం పెరుగుతాయి, జూన్ 9 నుంచి ఇంకా బలం పెరుగుతుంది. ఓకే, కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అసలు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అవాయిడ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే 4లో కేతు ఉన్నాడు, 3లో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా 3లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఏమవుతుందంటే అది సరిగ్గా వీళ్ళకి కలిసి రాదు. అది మెయిన్ కారణం. ఓకే, ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 21వ తేదీ నుంచి రాశిలోకి కుజుడు వస్తున్నాడు. సో రాశిలో కుజుడు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామి, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రెషర్ అనేటువంటిది వీళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటుంది. సప్తమాధిపతి కదా, సప్తమాధిపతి వ్యయాధిపతి, లేకపోతే అధిక ఖర్చుల వల్ల ప్రెషరు, నువ్వు కంపల్సరీ ఇది ఖర్చు పెట్టాల్సిందే అనేటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఎలా అంటే ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనం వివాహం విషయంలో వీళ్ళు ఏదో జస్ట్ చూసి వస్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఏమైందండి అని మధ్యవర్తి వచ్చేస్తాడు, వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, ఏదో ఒకటి చెప్పండి అని ఆ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అది పార్ట్నర్స్ నుంచి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దశమంలో రాహు ఉంటూ ఏకాదశంలో శని ఉంటున్నాడు. సో ఈ 2 గ్రహాలు కూడా దశమ లాభాల్లో ఉండడం క్రూర గ్రహాలకు మంచిదే. సో ఎప్పుడైతే దశమ కేంద్రంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఖచ్చితంగా మీకు రాహు మంచి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సందేహం లేదు. సో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ శని ఎప్పుడైతే మనకి లాభస్థానంలో ఉన్నాడో ఇది కూడా మంచిదే. ఒక రకంగా శని లాభంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అక్కడ. సో అది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా వీలైనంత మట్టుకు వీరు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయడం చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగాలు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, రీసెర్చ్ రిలేటెడ్గా ఉంటాయి కొన్ని జాబ్స్, అటువంటి వాటిల్లో వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొంచెం సంతానం కోసం అయితే కొంత పాజిటివ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఎక్కువగా చూపిస్తుంది ఈ నెల వీరికి. అంటే ఉన్న ప్రదేశంలోనే ఉండకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం, ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి వీళ్ళకు ఉండేటువంటి ప్లానటరీ కండిషన్స్ పరంగా చూసుకుంటే. అది టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందా ఈ నెల వీళ్ళకి? ఏదన్నా వీళ్ళకి ఈ నెల టర్నింగ్ పాయింట్ అంటే ఒకటండి, ఎటువంటి విషయాల్లో టర్నింగ్ పాయింట్ ఉందంటే ప్లేస్ మారడం ఒకటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పటి నుంచో ప్రాపర్టీస్ అంటే అమ్మేద్దాం, దానికి ఒక టర్నింగ్ పాయింట్. విదేశాల్లో ఉండే వాళ్ళు కాదు నేను మారిపోయి స్వదేశానికి వచ్చేద్దాము అని, లేకపోతే వెళ్దాం అని ఆఖరి వరకు అనుకొని మళ్ళీ వీళ్ళ టర్న్ అయిపోతారు, యూటర్న్ తీసేసుకుంటారు వాళ్ళు. ఇలాంటివి కొంచెం చూపిస్తున్నాయి చెప్పాలంటే. లేకపోతే ఆఖరి క్షణం వరకు ఈ ప్రాపర్టీ తీసేసుకుంటాడు అనుకుని మిస్ అవ్వడం, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే ఇప్పుడుండే టర్నింగ్ పాయింట్స్ చూసుకుంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిహారాలు చేస్తే విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది? వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి నన్ను అడిగితే గోవుకి క్యారెట్స్ తినిపించడం, లేదా బీట్రూట్స్ తినిపించడము, కందులు దానంగా ఇవ్వడము ది బెస్ట్ రెమెడీ ఇది చెప్పాలంటే. అది
జూన్ మాసం మిథున్ రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి లాభ నష్టాలు మంచి చెడులు వీళ్ళకి జరగబోతున్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఎప్పుడైనా ఒక మంత్లీ ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు. ఫస్ట్ రాస్యాధిపతి బుధుడు మనకి లగ్నంలో ఉన్నాడు ప్రజెంట్. ఇతను 23వ తేదీకి ధనస్థానంలోకి వెళ్ళిపోతాడు. ఈ నెల ఇంతకాలం గురువు మిథునంలో ఉండే గురువు అతిచారంలో ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారుతున్నాడు. ఇప్పుడు మీకు జూన్ 2కి కర్కాటకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ నవంబర్కి సింహంలోకి వెళ్ళిపోతాడు. సో ధనస్థానంలో గురువు వస్తున్నాడు. ఒక రకంగా ఇది మంచిది, ఎగ్జాల్టెడ్ హౌస్. అండ్ శుక్రుడు కూడా రాశిలో ఉండే శుక్రుడు వెళ్ళి గురువుతో కలుస్తున్నాడు. అండ్ 12వ స్థానంలో రవి. ఆ రవి 14వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు 21వ తేదీ నుంచి 12లోకి వస్తాడు. అండ్ దశమంలో శని, భాగ్యంలో రాహు. అయితే 3లో కేతువు. ఈ గ్రహస్థితి అనుసరించి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్తలు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మిథున లగ్నం అయిందో, సహజంగా మిథున లగ్నం అంటేనే కాస్త తెలివితేటలు అధికంగా ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి 2 శుభగ్రహాలు లగ్నంలో ఉన్నాయి. సో ఈ 2 ప్లానెట్స్ ఉండడము, దాంట్లో 9th వరకు అంటే 9వ తేదీ వరకు శుక్రుడు రాశిలోనే ఉండి తర్వాత ముందుకు వెళ్ళడము. అండ్ అనదర్ థింగ్ ఈజ్ బుధుడు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఈ టైంలో వీరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఈ మాసంలో ఎప్పుడైతే గురువు 2లోకి వెళ్తున్నాడో ధనస్థానంలోకి, అంటే ఫినాన్షియల్ గ్రోత్ ఒకే మార్గంలో కాకుండా 2-3 మార్గాల ద్వారా ధనయోగం. కాకపోతే ఈ ధనయోగం రావాలంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ముందుకు వెళ్ళాలండి, మన ముందున ఒక కారు ఆగి ఉంది, ఆ కారు రిలీజ్ అయితే కానీ మనం ముందుకు వెళ్ళాం ట్రాఫిక్లో. అలాగే వీళ్ళకి ధనానికి అధిపతి అయినటువంటి గురువు శుక్రుడు, తర్వాత బుధుడు 23వ తేదీ నుంచి చేరుతున్నప్పటికీ తర్వాత రాసుల్లో కేతు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు మైండ్లో, ఇన్నర్ మైండ్లో ఎప్పుడూ కూడా ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఎంత రెగ్యులర్గా మీరు ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి, మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు వీళ్ళకి కొంచెం గణపతి ఆలయాలకు వెళ్ళడం ఇవి చేస్తూ ఉండాలి. చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో ఉంటున్నాడు 23వ తేదీ వరకు వీరికి. కాబట్టి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ఏదైనా ఒక తోటలు కానీ లేకపోతే గృహాలు కానీ ఇవి తీసుకోవడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా వీరికి ఫలిస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో వచ్చి కలుస్తున్నాడు 2వ స్థానంలో. కాబట్టి ఏంటంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఏదైనా జరగడము. ఇప్పుడు చూడండి, చాలామంది అడుగుతుంటారు, అంటే ఒక్క శుభకార్యం లేదు మా ఇంట్లో, ఏమైనా అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే కుటుంబ స్థానంలోకి 2 శుభగ్రహాలు వస్తాయో, అది కాకుండా చతుర్థాధిపతి అయినటువంటి గురువు కూడా వచ్చి, బుధుడు కూడా వచ్చి గురువుతో కనెక్ట్ అవుతున్నాడో, గృహంలో ఏదైనా ఒక శుభకార్యం జరగడం, కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడానికి ఎక్కువగా ఆస్కారం మనకు ఉంటుంది. అండ్ అలాగే ఈ మిథునం వారికి కాస్త ఈ మంత్ ఫస్ట్ 2 వీక్స్ కొంచెం వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సప్తమాధిపతి మీద, అంటే సప్తమం మీద శని దృష్టి ఉంది. కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం సాటర్డేస్ మాత్రం వెళ్ళి సంబంధం చూడడం ఇట్లాంటివి చేయకండి. బుధవారము శుక్రవారం మంచిది, ఎందుకంటే బుధ శుక్రుల యొక్క దృష్టి సప్తమం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం శని దృష్టి కూడా ఉంది. శని దృష్టి ఉన్నప్పుడు గురు దృష్టి ఉంటే ఓకే, కానీ శని దృష్టి ఉన్నప్పుడు ఈ మిగతా గ్రహాలంతా దాన్ని కంట్రోల్ చేయలేవు. కాబట్టి శనివారం ఒక్కటి కనుక వీళ్ళు అవాయిడ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 9లో రాహు ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు ఎప్పుడైనా సరే పితృదేవత ఆరాధన చేయాలి. గ్రహస్థితిలో ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు, భాగ్యంలో ఉండే గ్రహాలు, పంచమంలో ఉండే గ్రహాలు మనం ఏం ఉపాసన చేయాలి అని చెప్తూ ఉంటాయి. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, కుండలిని యోగం ఇలాంటివి చేస్తూ ఉండాలి. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి అమావాస్యలు వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని పర్వదినాలు ఉంటాయి, ఇప్పుడు సంక్రమణము అంటారు,
రవి సంక్రమణం జరిగినప్పుడు ఇట్లాంటి సమయాల్లో ఏంటంటే వీళ్ళు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే, లేదు నిత్యము ఇప్పుడు తర్పణాలు వదులుతూ ఉంటారు, పితృదేవత తర్పణం అనే దేవతా తర్పణం, ఇలా చేసేటప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి చెప్పాలంటే. సో అయితే ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నందుకు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అయితే అందులో కూడా ఏంటంటే విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, డయాగ్నాటిక్ రిలేటెడ్ ట్రైనింగ్ టీచింగ్ ఇచ్చేటువంటివి. ఎందుకంటే రెండులో గురువు ఉన్నాడు, ధనస్థానంలో ఎప్పుడైతే గురుగ్రహం ఉందో ధనము గురుత్వ సంబంధం మూలంగా లేదా పౌరహిత్య సంబంధించిన మూలంగా లేకపోతే చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రిలేటెడ్, ఆడిటింగ్ అండ్ ఇట్లాంటి వాటి మూలంగా, అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. లేదా ధర్మకర్మాది యోగం ఉంది కాబట్టి టీచింగ్స్ ఇలాంటి వాటి మూలంగా ఎక్కువగా చూపిస్తుంది చెప్పాలంటే. ఇక వీళ్ళు ఏకాదశంలో కుజుడు ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కగా వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఏదైనా 21వ తేదీ వరకు, 21కి ఎప్పుడైతే మీకు 12వ స్థానంలోకి వస్తున్నాడో ఈ 6వ అధిపతి 12, ఈ 6వ అధిపతి 12 ఉన్నందుకు ఏమవుతుందంటే తండ్రి ఆస్తి విషయంలో కొన్ని తెలియని కొంత ఘర్షణ యోగం, అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్తో. ఎందుకంటే 3లో కేతు ఉన్నాడు, ఈ కుజుడు 12వ స్థానంలోకి వచ్చి 3లో ఉండే కేతువుని చూస్తున్నాడు. సో 12 అంటే ఏంటి? తండ్రి ఆస్తి. 3 అంటే అన్నదమ్ములు, కుజుడు అన్నదమ్ములకు కారకుడు. సో తండ్రి ఆస్తి విషయంలో అన్నదమ్ములకు కారక స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడు, లిటికేషన్స్ అంటే అన్నో తమ్ముడు అక్కో చెల్లో తండ్రి ఆస్తి విషయంలో మనం తీసుకునే విషయంలో ఈ పంచుకునే విషయంలో అనవసరమైనటువంటి గొడవలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దశమంలో శని ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ ఇంకాస్త మెరుగుగా ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కనుక వీళ్ళు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకుంటే మంచిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి ఫస్ట్ 9 days కూడా చాలా అంటే వీళ్ళకి ఏదైనా ఉపాసన చేస్తే కనుక పంచమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి ఉపాసనల మూలంగా వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు 21వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి మనం అనుకున్నాం ఇందాకేది అన్నదమ్ముల వల్ల అక్కచెల్లెల వల్ల కొద్దిగా వీళ్ళకి అనవసరమైన ఈ ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే వారాహి అష్టోత్తరం, లేదా ఎవరిదైనా ఇప్పుడు వీళ్ళ ఫాదర్దే ల్యాండ్ ఎవరైనా కబ్జా చేశారు అప్పుడు కొంచెం వారాహి అష్టోత్తరం కనుక చేసుకుంటూ ఉంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. అది కూడా సాయంత్రం పూట చేయాలి. జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి జరగబోయే మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నెల వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? తప్పకుండా. అంటే ఈ జూన్ మాసంలో కర్కాటకంలోకి గురువు యొక్క సంచారం రాబోతుంది. ఒక రకంగా శుభగ్రహమే కానీ శని ఎనర్జీస్తో వస్తున్నాడు. ఇది కొంత వీళ్ళకి గ్రోత్ ఇస్తుంది, కొంత శ్రమను ఇస్తుంది, రెండు ఉంటాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎంతైనా అష్టమాధిపతి కదా శని. అందుకని ప్లస్ ఈ గురువుతో పాటు శుక్రుడు 9వ తేదీ వచ్చే రాశిలో చేరతాడు. అది ఆయన పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బుధుడు కూడా 23వ తేదీకి వచ్చి రాశిలో చేరతాడు. ఇప్పుడు గురువు బుధుడు శుక్రుడు ఇద్దరు ఇప్పటికి వీళ్ళకి 12లో ఉన్నారు. సో 12లో 2 శుభగ్రహాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్కి మంచిది. అండ్ ఏకాదశంలో రవి అండ్ దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు దశమంలోకి మనకి ఏకాదశంలోకి 21వ తేదీ మారుతాడు. భాగ్యంలో శని అండ్ అష్టమంలో రాహువు, ధనస్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది, ఏ భావాధిపతి అయ్యాడు కాబట్టి. అంటే గోచార బలము అంటారు దీన్ని. మళ్ళీ మీ పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు డెఫినెట్గా అది పర్సనల్గా ఉండే రీడింగ్ బట్టి వేరే మారుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే గురువు రాశిలోకి వచ్చాడో గురువులకి అండ్ పండితులకి కొంచెం పౌరోహిత్యం చేసేటువంటి వారికి ఒక రకంగా పేరు వస్తుంది, కొంత అవమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ శని యొక్క ఎనర్జీస్తో ఉన్న గురువు, సింగిల్గా ఉన్న గురువు కాదు. సో అందుకని కొంత శ్రమ ఉండడం కానివ్వండి, కొంచెం ఇది మీరు ఎందుకు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఏమండి, గురువుల మీద కొంత ఎఫెక్ట్ పడబోతుంది అని గుర్తుందా మీకు? సామవేదం గారు కానీ పాపం ఇప్పుడు చూడండి, అండ్ అట్లాగే గరికపాటి గారి మీద కొంతమంది అంటే హిందువులే కొంచెం గొడవ పడతారని చెప్పి అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది తగ్గాలంటే వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి ఒకటి.
రెండవది ఏంటి అంటే వీళ్ళకి ధనస్థానంలో కేతు ఉన్నాడు, అంటే ఫైనాన్స్ వచ్చే స్థానం ఏదైతే ఉందో అక్కడ కేతు కనెక్ట్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి ఆగిపోతూ ఉంటాయి డబ్బులు, రావాల్సిన డబ్బులు ఆగిపోవడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీళ్ళు రెండు విషయాలు చేయాలి. ఒకటి, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, ఇలా మనం చెబుతూ వాటర్ పోస్తాం పొద్దున్నే సూర్యోదయం అవుతున్నప్పుడు, అదొకటి ఖచ్చితంగా చేయాలి. రెండవది ఏంటి అంటే గణపతిని నిత్యము తలుచుకోవడం చేస్తూ ఉండాలి. ఓం గం గణాధిపతయే నమః. ఎందుకంటే ఇక్కడ మీరు గణపతి యొక్క నామం కానీ మీ నోట్లో మీకు మైండ్లో కానీ అలా నానుతూ ఉందనుకోండి, అలా చెప్తూ ఉన్నారు. ఆ ఎనర్జీ వల్ల కేతువుకు అధిష్టానం దేవత గణపతి కాబట్టి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో చాలా బాగుంటుంది. ఇక వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అయితే 12లో 2 గ్రహాలు ఉన్నాయి, చాలా మంచిది చెప్పాలంటే ఈ సమయం. కాకపోతే ఫస్ట్ 9th లోపల చేసుకోవడం మంచిది, ఎందుకంటే శుక్రుడు ఉంటాడు 12లో ప్లస్ బుధుడు ఉంటాడు. కాబట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు, తోటలు లేకపోతే తండ్రి యొక్క ప్రాపర్టీ కొంచెం సెట్ చేసుకోవడం, తండ్రి యొక్క ప్రాపర్టీ రావడం, ఇట్లాంటివి ఈ నెలలో ముందుగా 9వ తేదీ లోపల ఎక్కువ బలం ఉంది. దాని తర్వాత కూడా బలం ఉంది కానీ కొంత తగ్గుతుంది అక్కడ. అండ్ అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు, సొంతంగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి తండ్రి ఆస్తి రావడానికి బాగుంది. కానీ తాతగారు ఆస్తి విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా కొన్ని ఎలా అంటే చూడండి, అయ్యో వీళ్ళు మ్యానిపులేట్ చేశారు, ఇట్లా అయింది అట్లా అయిందని కొంచెం ఇదవుతూ ఉంటాం. సో అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అండ్ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటున్నాడో 21వ తేదీ వరకు కూడా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అంటే కొంచెం అంటే స్నేహితులతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం. అలాగే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో, వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటూ లీడర్షిప్ అంటే వీళ్ళని లీడర్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రవి 14 వరకు ఏకాదశంలో ఉంటాడు, కుజుడు దశమ స్థానంలో ఉంటున్నాడు. సో ఎప్పుడైతే 10th and 11th ప్లేసెస్లో పాపగ్రహాలు, క్రూర గ్రహాలు ఉంటాయో, ఈ క్రూర గ్రహాలు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ఎలాగైనా నేను గెలవాలి అనే బలాన్ని ఇస్తాయి. అండ్ అట్లాగే ఈ ఎప్పుడైతే మనకి సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ అప్పులు ఇవ్వడం, ముఖ్యంగా శనివారాలు అప్పులు ఇవ్వడం చేయకూడదండి వీళ్ళు. అంటే లైఫ్ లాంగ్ కాదు, ఇప్పుడు శని భాగ్యంలో ఉన్నంత వరకే. ఎందుకంటే భాగ్యంలో ఉండే శని 6వ స్థానమైన శని చూస్తాడు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం అయితే ఫలిస్తుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా కొద్దిగా అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా వీళ్ళు కొంచెం చూడండి, ఎర్లీ మార్నింగ్ కానీ చీకట్లో కానీ వీళ్ళు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ రాశిలో గురువు ఒక రకంగా టీచింగ్ ట్రైనింగ్, ఎందుకంటే భాగ్యంలో శని ఉన్నాడు కదా, ట్రైనింగ్స్ కోసం వేరే ఊర్లకు వెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ కోసం వెళ్ళడం, తద్వారా వీళ్ళకి కొంచెం ఉద్యోగ అభివృద్ధి కలగడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసం వీళ్ళ కొంత శ్రమ ఉన్నప్పటికీ ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇది వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కర్కాటకం నుంచి తీసుకుంటే భాగ్యస్థానంలో శని ఉంటూ ముందు వెనక రాసుల్లో రాహుకుజులు ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు ఇక్కడ ఉంటాయో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా కొంచెం ఇది తండ్రి గారి ఆరోగ్య విషయం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అయ్యో అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశానని వేరే అకౌంట్లకు వెళ్ళడం, అవి స్ట్రక్ అవడం ఇలాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల కలిసి వస్తుంది అంటారు? జూన్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాశిలో కేతు ఉంటున్నాడు వీళ్ళకి. ఇది ఇప్పుడే కాదులేండి, నవంబర్ వరకు ఉంటాడు. అయితే రాశ్యాధిపతి రవి దశమంలో ఉంటాడు, అంటే కేంద్ర స్థానంలో రవి ఉండడం మంచిదే చెప్పాలంటే ఈ రాశి వారికి పర్టికులర్గా. అండ్ ఈ కేంద్రంలో ఉండే రవి కూడా 14వ తేదీ నుంచి ఏకాదశంలోకి రావడము, ఏకాదశంలో ఉండే గురువు వీళ్ళకి ఈ నెలలో 12వ స్థానంలోకి వస్తున్నాడు జూన్ 2 నుంచి. జూన్ 9 నుంచి ఏకాదశంలో ఉండే శుక్రుడు మారడం,
జూన్ 23వ తేదీ నుంచి బుధుడు మారడం 12వ స్థానంలోకి జరుగుతుంది. అండ్ భాగ్యంలో కుజుడు, అష్టమంలో శని, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అండ్ సప్తమంలో రాహు ఉండడం. ఇంకా చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతాడు తెలిసిందే. సో దీనివల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఉండేటువంటి కేతువు రాస్యాధిపతి దశమంలో ఉండడం వల్ల అధికారము వస్తుంది కానీ తెలియని ఏదో వైరాగ్యం ఉంటుంది అధికారం మీద. అంటే ఎలాంటి ఉద్యోగం వచ్చింది కానీ ఎందుకోనండి నాకు ఇంట్రెస్ట్ లేదండి, పలానా పార్టీ వాళ్ళు పలానా ఇది ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు కానీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటారు. చూడండి కొన్నిసార్లు దానికోసమే పిచ్చెక్కిపోతాడు మనిషి, నాకు అది కావాలి అని. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రకంగా మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఈ నెలలో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ధనాధిపతి మరియు ఈ యొక్క బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉంటున్నాడు శుక్రుడితో కలిసి. సో ఇది బిజినెస్ పీపుల్కి చాలా చాలా మంచి ఫలితం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్, బిజినెస్ మూలంగా డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మూడో భావాధిపతి శుక్రుడు ఎప్పుడైతే మనకి బుధుడితో కలవడము అండ్ రాశిలోకి వచ్చి గురుతో కలవడము 12వ స్థానంలో శుభగ్రహాలు రావడం వల్ల ఈ నెలలో సెకండ్ హాఫ్లో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు ఉంటాయి. అంటే అది ఎనీ ఇన్వెస్ట్మెంట్, అది షేర్ మార్కెట్ అనుకుంటారా, లేకపోతే భూమి మీద అనుకుంటారా, బిజినెస్ మీద అనుకుంటారా, ఏదైనా కానీ. కాకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం 1కి 4 సార్లు వాళ్ళకి యోగం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ దీంతో పాటు వీళ్ళకి కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైన విపరీత రాజయోగమైన ఖచ్చితంగా ఉండాలి. ఇది వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. భూముల మూలంగా ధనం వస్తుంది ఇప్పుడు ఈ మంత్లో వీళ్ళకి. అది కూడా ఎప్పటి వరకు కుజుడు మారే లోపలే. ఎందుకంటే కుజుడు 21వ తేదీ నుంచి భాగ్యస్థానం నుంచి మారిపోతాడు. అంటే భూమి మూలంగా వచ్చే భాగ్యం, కుజుడు భూములకు కారకుడు, అది భాగ్యస్థానం, భూమి మూలంగా భాగ్యం రావాలి. సో 21వ తేదీ లోపలే వీళ్ళు ప్రయత్నం చేసుకోవడం మంచిది. 21 దాటితే ఏమవుతుందంటే ఈ కుజుడు పర్టికులర్గా మనకి వృషభంలోకి వస్తాడు, దశమంలోకి వస్తాడు. అయితే దశమంలోకి రావడం వల్ల ఈ డిపార్ట్మెంటు లేకపోతే ఆర్మీ, నేవీ ఇవి ఉంటాయి కదా, డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలకు బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ జూన్ 21వ తేదీ నుంచి కుజుడు మారుతాడో. అండ్ అలాగే కొంచెం అంటే ఎప్పటి నుంచో పలానా వాహనం కొనుక్కోవాలి, గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి కొంచెం స్లోగా ముందుకు కదులుతాయి చెప్పాలంటే. అండ్ సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సంతానానికి విదేశీ ధనయోగం కూడా పెరుగుతుంది. కాంపిటీషన్ రిలేటెడ్ అంటే ఇక్కడ ఈ సింహం వారికి సప్తమంలో రాహు ఉన్నందుకు కొంచెం విదేశీ సంబంధాలే కుదురుతాయి ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే ఈ 6వ అధిపతి అష్టమంలో ఉన్నందుకు అనవసరమైన గొడవలు, అనవసరమైన వీటిలోకి వెళ్ళకూడదు. అంటే ఒక్కోసారి మనం కాంపిటేటివ్గా, ఒకసారి మనం అగ్రెసివ్గా చేస్తుంటాం కొన్ని, అలాంటివి చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ షష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అది విపరీత రాజయోగమే, కానీ అష్టమ శని కూడా అవుతున్నాడుగా. అందువల్ల ఏమవుతుందంటే అనవసరంగా నిందలు పడడం జరుగుతూ ఉంటుంది. కూల్గా కామ్గా ఉండడమే మంచిది ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ పరంగా. తండ్రి గారికి ఇప్పుడు ఇది పిల్లవాడి జాతకం అనుకుందాం కాసేపు, సింహరాశి ఆ సింహలగ్నం. తండ్రి గారికి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు వీళ్ళు పర్టికులర్గా ఈ రాశి వారు తండ్రి గారి వేడి వల్ల వచ్చే ఇబ్బందులు లేకపోతే బీపీ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండాలి. మనం కొంచెం రైజ్ అవుతే వెంటనే ట్యాబ్లెట్ పక్కన పెట్టుకోవడము, ఇలాంటివి ఎక్కువగా చేయాలి. ఇంకోటి తండ్రి గారిని కాస్త అంటే ఈ జాతకులు తల్లిని కానీ తండ్రిని కానీ, ఎందుకంటే 4th లాట్ అండ్ 9th లాట్ ఇద్దరు కూడా కుజుడే అవుతున్నాడు కాబట్టి ఎండలో ఎక్కువగా వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి చెప్పాలంటే. ఇప్పుడు మధ్యాహ్నం లోపల ఏ వర్క్ అయినా కంప్లీట్ చేసుకుని ఇవి కంపల్సరీ, ఇది ప్రధానంగా పాటించాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా 21వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు వృషభంలోకి వస్తాడో రాశిని వీక్షిస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ కేతువు రాశిలో ఉన్నాడు, నెక్స్ట్ రాశిని వీక్షించినప్పుడు ఏమవుద్ది, ఇంకొంచెం దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పుణ్యకర్మలు చేస్తారు, కొన్ని తీర్థయాత్రలు చేస్తారు, అలాగే కొంత గోసేవ చేయడం అనేటువంటిది మంచిది. అందులో ముఖ్యంగా వీళ్ళు
నల్ల ఆవులు ఉంటాయి, నల్ల ఆవుకి ఏదైనా తినిపించడము చేయడం అనేటువంటిది మంచిది. వీళ్ళు కాలభైరవుణ్ణి కానీ కాళీని కానీ లేకపోతే కాలరాత్రి సాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అష్టమ శని ఉంటూ ఆ అష్టమంలో ఉండేటువంటి శని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో ఎప్పుడైతే అష్టమంలో ఉండే శని పంచమ స్థానాన్ని వీక్షిస్తాడో ఇది ఇటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా ఎలా అంటే విదేశీ సంబంధాలు కుదరడము, లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్లో ఉండే సంబంధాలు కుదరడము, ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి. కొంచెం కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎంతైనా శని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఈ ప్రేమ వ్యవహారాల మూలంగా వీళ్ళ కెరియర్ని వీటిని పాడు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా జాబ్స్ మారుతారు కూడా అష్టమంలో శని ఉన్నందుకు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అయితే పనికి రావు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే ఎప్పుడైనా లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర లేచిన వెంటనే కొంచెం గణపతి ధ్యానంతో కనుక లేచినట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. జూన్ నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అండి. దానికంటే ముందు మనం అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది చూడాలి. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కొంచెం తన ఓన్ హౌస్లో ఉన్నాడు. అండ్ 22వ తేదీకి మళ్ళీ గురువును వచ్చి చేరుతున్నాడు. ఎందుకంటే ఈ నెల గురువు కర్కాటక రాశికి మారుతున్నాడు మిథునం నుంచి. సో లాభంలోకి వస్తున్నాడు కన్యా రాశి వారికి. శుక్రుడు కూడా మిథునంలో ఉండే శుక్రుడు 9వ తేదీకి గురువును వచ్చి చేరుతున్నాడు. అండ్ కుజుడు 21వ తేదీకి మేషం నుంచి వృషభంలోకి, 14వ తేదీ వృషభం నుంచి రవి మిథునంలోకి, శని మీనరాశిలోని, కేతు మనకి సింహంలోని, కన్యలో రాహువు, ఇక చంద్రుడు వృశ్చిక రాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ 30 రోజుల పాటు చెప్పాలంటే. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ బుధుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడో, తన స్వక్షేత్రంలోనే 4వ భావాన్ని వీక్షిస్తున్నాడో, ఇది కెరియర్ పరంగా గ్రోత్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అందులోని మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఒక్క ఉద్యోగం ఒక్కటే కాకుండా ఏదైనా బిజినెస్ చేయాలనుకునేటువంటివి కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ నెల వీరికి. ఎందుకంటే మనకి శుక్రుడితో కలిసి ఉన్నటువంటి బుధుడు, అది కూడా డ్యూయల్ సైన్లో, మరలాగే నా బుధుడు మళ్ళీ గురువుని వెళ్ళి కలుస్తాడు లాభస్థానంలో ఉండే గురువుని. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఈ నెల చాలా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ శుక్రుడు వెళ్ళి శుభగ్రహాలతో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏంటంటే పాపగ్రహాలతో ఉన్నాడా శుభగ్రహాలతో ఉన్నాడా అనేటువంటిది ప్రధానంగా చూసుకోవాలి మనం. ఆ రకంగా చూసుకుంటే ఈ శుభగ్రహాలతో ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈ జాతకుడికి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ఈ కుజుడు అష్టమంలో ఉన్నంత కాలము, అంటే 21వ తేదీ వరకు కుజుడు అష్టమంలో ఫైరీ సైన్లో ఉంటాడు. ఎప్పుడైనా అగ్నితత్వ రాశుల్లో ఉండే కుజుడు కన్యా లగ్నం వారికి, ఇప్పుడు ఇంట్లో చూడండి, మనం ఏదైనా ఒక పవర్ రిలేటెడ్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటాం. పవర్ రిలేటెడ్ వర్క్స్ విషయంలో కానీ, లేకపోతే సమ్ టైమ్స్ ఏమవుతుంటుందంటే ఏదైనా వేడికి సంబంధించిన కాలడం, యాక్సిడెంట్స్, ఇలాంటివి కొంచెం 21వ తేదీ వరకు వీళ్ళు వాహనం మీద వెళ్ళే విషయాల పట్ల ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి చెప్పాలంటే ఇది. ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి ప్రధానంగా ఈ అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వస్తాడు. వచ్చినప్పుడు మాత్రం ఆ భాగ్యంలో ఉండే కుజుడు, అంటే 21వ తేదీ నుంచి వస్తున్నాడు, 12వ స్థానంలో ఉండే కేతువుని చూస్తాడు. ఆయన 3వ అధిపతి. సో అందుకని ఏంటి, వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేయడం వల్ల ఇరుక్కోవడం కానీ, అన్నదమ్ముల విషయంలోని, లేకపోతే కమ్యూనికేషన్ కారకుడు కుజుడు. కాబట్టి ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్ చేసేటప్పుడు, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం అది అనవసరమైన నష్టాలను ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి, వీళ్ళకి ప్రాపర్టీ యోగం బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే గోచారం అయితే సపోర్ట్ చేస్తుంది చదవడానికి, అంటే విద్యార్థులకి ప్రాపర్టీ సంబంధించిన విషయాలకి ఒక మంచి నేమ్ రావడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే గతంలో ఏదైనా నిందలు పడ్డాయి, ఆ నింద తొలగిపోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది ఈ నెల ఉన్నటువంటి ఈ గోచారం వీరికి. ఎక్కువగా వీళ్ళు అంటే పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు ఏదైనా ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలి అనుకుంటే 21వ తేదీ లోపలే చేసుకోవడం మంచిది.
21వ తేదీ దాటింది అంటే ఏమవుతుంది అంటే ఈ శని మీనంలో ఉండే శని తన 3వ దృష్టితోని కుజుడిని చూస్తాడు. కుజుడిని చూస్తే మంచిది కాదు. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఈ జూన్ మాసంలో 14 తర్వాత, ఎందుకంటే మనకి రవి దశమంలోకి వస్తున్నాడు 14వ తేదీ తర్వాత నుంచి, అక్కడ ఒక 15 రోజులు ఉంటాడు అక్కడ. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి నెల రోజులు ఉంటాడు. బట్ 15 డేస్ ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఎందుకంటే 15 డిగ్రీలు దాటితే దాని ప్రభావం లాభం వైపు వస్తుంది, జలరాశుల వైపు వస్తుంది. కాబట్టి అదొకటి. కాంపిటీషన్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ విషయాల్లో వీళ్ళకి సక్సెస్ రావడము ఇదైతే బలంగా ఉంది. గతంలో ఎప్పుడో ఇష్టపడ్డారు ఫలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలని, అలా ఇష్టపడిన వారిని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రావడం, వివాహం చేసుకుంటారని ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే, చతుర్థ భావం మీద 2 శుభగ్రహాల దృష్టి ఉంది అన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది? గృహయోగము, వాహన యోగము, విద్యాయోగాన్ని ఇస్తుంది. అయితే విద్యా సంబంధించిన విషయంలో ఎవరైనా ఏదైనా కోర్స్ చేసేటప్పుడు అది జనరల్గా ఇప్పుడు చూడండి, సరదాగా నేర్చుకుంటున్నాం విద్య. నేను వెళ్ళి ఫ్లూటో నేర్చుకుంటున్నాను, లేకపోతే గిటారో నేర్చుకుంటున్నాను, సరదాగా నేర్చుకోవడం వేరు. మీ జీవన ఉపాధిగా చేసుకోవాలనుకునే విద్యలు నేర్చుకోవాలన్నప్పుడు అది మీకు జీవన ఉపాధికి పనికొచ్చే విద్య, లేకపోతే హాబీగా నేర్చుకునే విద్య అనేది 2 ఉంటాయి. మనకు ప్రతిదీ నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ అది జీవన ఉపాధిగా మారాలని రూల్ లేదు కదా. ధనభావం కనుక కనెక్ట్ అయితే, మీకు ఏ విద్యకైతే ధనభావం కనెక్ట్ అవుతుందో అది మాత్రమే మీకు ఉపాధికి కలిసి వచ్చే విద్య అవుతుంది. అందుకే చూడండి, కొంతమంది డాక్టర్ చదివానండి, యాక్టర్ అయ్యానండి అంటారు. కాబట్టి ఇది అయితే ఈ నెలలో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయాలి. అందులో పర్టికులర్గా 21వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు పెట్టే విషయంలో కానీ, వివాహ జీవితం విషయంలో కూడా. ఎందుకంటే 12వ స్థానాన్ని మనం వివాహ జీవితంగా చూస్తాం. సో 12లో కేతు ఉంటూ అక్కడ కుజుడు దృష్టి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి పార్ట్నర్స్తో. అది జీవిత భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మన బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వీరితో. అయితే వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, గోశాలలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, గ్రాసం లాంటివి తినిపించడము, ఇంకా వీలైతే కాస్త లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, ఇటువంటివి కనుక వీరు చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అదేవిధంగా సంతానానికి కూడా ఏంటంటే కొంచెం సంతానంతో ఫ్రెండ్స్తో కూడా చిన్న ఘర్షణ యోగం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 21వ తేదీ వరకు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు, మేనమామ వరుస వాళ్ళకి కొంచెం వెయిట్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, అయితే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ లాంటివి కూడా చూపిస్తున్నాయి కన్య వారికి. సో జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలా కలిసి రాబోతుంది? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. ప్రస్తుతం ఏంటంటే ఈ జూన్ మాసంలో తులారాశి వారి యొక్క లగ్నాధిపతి మిథునంలో భాగ్యంలో ఉంటాడు 9వ తారీఖు వరకు, జూన్ 9 వరకు. జూన్ 9 నుంచి కర్కాటకంలో ఉండే గురువును మీట్ అవుతాడు. అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకుంటే బుధుడు 9లో ఉండే బుధుడు దశమంలోకి 22వ తేదీ రావడము, 12లో మనకి 11వ స్థానంలో కేతువు, పంచమంలో ఆలోచన స్థానంలో రాహు, 6లో శని మంచివాడు 6లో ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు 21వ తేదీ వరకు, అష్టమంలో రవి ఉండి 14వ తేదీకి మారిపోతున్నాడు భాగ్యంలోకి. సప్తమంలో ఉండే కుజుడు కూడా 21వ తేదీ నుంచి మారిపోతాడు. ఇక చంద్రుడు కనుక చూసుకుంటే మనకి ఈ రాశి వారికి వృశ్చికం నుంచి దాదాపుగా వృశ్చికం ధనస్సు వరకు వెళ్తాడు ఈ నెలంతా కూడా. మరి ఈ ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. శుక్రుడు ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉంటున్నాడో 9వ తేదీ లోపల 9వ తేదీ వరకు కూడా ఏదైనా తండ్రి లేదా ఉన్నత విద్యల కోసం, బ్యాంక్ వర్క్స్ కోసం చేసే ప్రయత్నాలు, తండ్రి నుంచి గురువు నుంచి సపోర్ట్ లభించడం, ఉన్నత విద్యల రీత్యా వీళ్ళు పొందే లాభాలు, స్కాలర్షిప్స్ లాంటివి పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 9వ తేదీ తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందులో ప్రధానంగా ఎవరైనా టీచింగ్స్ చెప్పే ఉంటే టీచింగ్స్, ట్రైనింగ్స్, బ్యాంకింగ్ సెక్టార్సు, కన్సల్టెన్సీ సెంటర్సు, ట్రాన్స్పోర్టేషను, ఇలాంటి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. 1వ తేదీ 1 అండ్ 1వ తేదీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 1, 27, 28, 29 తేదీల్లో ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు 7, 8 తేదీలు
నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొంతమంది ఐవీఎఫ్లు ఐవీఐలు చేయించుకుంటారు కదా, మనకి 7-8 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. 9-10 తేదీలు పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రాశి వారికి ధనాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఎప్పుడైనా ధనాధిపతి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్న మనిషి ప్లేస్ చేంజ్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, వాటి ద్వారా యోగం అనేటువంటిది ఉంటుంది. అంటే విదేశీ ధనయోగం యాక్టివ్ అవుతుంది. కాకపోతే ఎంతైనా కూడా కుజుడు పాపి కదా ఈ లగ్నానికి. కుజుడు అది కాకుండా అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు. ఎప్పుడైనా ఒక ప్లానెట్ కనుక అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఆ సమయాల్లో అంటే ఈ నెల 21వ తేదీ వరకు కుజుడు అక్కడ ఉంటాడు. ఈ టైంలో వీళ్ళు పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఎలా అంటే అగ్రెసివ్ ప్లానెట్ సప్తమంలో ఉన్నందుకు వివాహం విషయంలో ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంపిక చేసుకునేవన్నీ అలాంటివి వస్తాయంటే కొంచెం అవతల వాళ్ళకి బాగా కోపం రావడం, స్ట్రిక్ట్గా ఉండడం, ప్రతి విషయానికి గొడవపడే లక్షణాలు గల వాళ్ళు వస్తారు. ఎందుకంటే అక్కడ ఆ ఇది దొరుకుతుంది, అంటే ఆ కాంబినేషన్ ఉంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే చాలా క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇప్పుడు మనకి మన కాలనీస్లో మార్కెట్ పెడుతూ ఉంటారు, కూరగాయల మార్కెట్. ఈవినింగ్ పెట్టగానే మీకు ఫ్రెష్ దొరకవచ్చు. క్లోజింగ్ మూమెంట్లో వెళ్ళారనుకోండి, లేకపోతే పొద్దున్నే పెట్టాడు, మధ్యాహ్నానికి క్లోజింగ్, మధ్యాహ్నం వెళ్ళారు అయిపోయే టైంలో, అప్పటికి ఎలా ఉంటుందండి? పాడైపోయినవి అందరూ ఏరేసుకోగా పాడైపోయినవి దొరుకుతాయి, అవునా కదా? పుచ్చిపోయినవో లేకపోతే బాగా ఎండకు బాగా ఇదైపోయినవో అలాంటివి దొరుకుతాయి. అలాగే ఒక గ్రహం ఒక స్థానంలో ఉన్నప్పుడు తత్సంబంధించిన అవకాశాలే మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తులవారికి లగ్నం నుంచి సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటే మంచిది అంటే డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ లేదా పవర్ రిలేటెడ్, ఎందుకంటే కుజుడు డిపార్ట్మెంట్స్ పవర్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి యోగం ఉంటుంది చెప్పాలంటే. సంపాదన కూడా విదేశీ సంపాదన. అయితే నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే 21వ తేదీ వరకు సప్తమంలో కుజుడు ఉన్నాడు కదా, ఎందుకు తొందరపాటు నిర్ణయాలని చెప్తాను నేనైతే. అండ్ అలాగే కొంచెం హోమ్ లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. మరియు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళే విషయంలో విదేశీ అవకాశాలు వస్తాయి, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, రెండూ చూపిస్తుంది అక్కడ. అండ్ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే 21వ తేదీ తర్వాత కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి 21వ తేదీ నుంచి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ రవి ఆల్రెడీ ఉంటున్నాడు, మళ్ళీ కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు. కాకపోతే రవి ఎప్పుడైతే మీకు 14వ తేదీ నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడో, కొంతమందికి చూడండి తండ్రి యొక్క జాబ్ వీరు పొందుతూ ఉంటారు. అలా తండ్రి నుంచి వచ్చే కొన్ని లాభాలు, గురువు నుంచి వచ్చే కొన్ని లాభాలు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేటువంటి వాటి మూలంగా కొన్ని లాభాలు అనేటువంటి బలంగా చూపిస్తున్నాయి. ఏకాదశంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ ఆయుర్వేదం సంబంధించినవి, మెడికల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఒక మంచి స్టేజ్కి అయితే వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళకి ఫినాన్షియల్గా ఇంకా బాగుండాలి అంటే కనుక ఎక్కువగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉండాలి. అందులో నేను ఇందాక చెప్పినట్టుగా పర్టికులర్గా మనకి ఈ స్టార్టింగ్ అంటే 1వ తేదీ అది కొంచెం జాగ్రత్తగా ఉండడం, ప్లస్ 27, 28, 29 తేదీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అయితే వీళ్ళు ఇవన్నీ ఫైనాన్షియల్కి ఏది సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి కానీ ఇన్ జనరల్గా ఒక మనిషికి అదృష్టం పట్టాలంటే దేవతా అనుగ్రహం కలగాలి, ఒక మంత్రం చేసుకుంటే బాగుండాలంటే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి గోచార ఫలితాల రీత్యా దుర్గా ఆరాధన చేయడము అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దుర్గా అష్టోత్తరము, దుర్గా ఆరాధన చేయడం అనేటువంటిది. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా కలిసి రాబోతుంది, వీళ్ళకి ప్లస్లు మైనస్లు ఏంటి కూడా? వృశ్చికం వారికి ప్రధానంగా ఏంటంటే కుజుడు రాశ్యాధిపతి అండి. ఎప్పుడైతే కుజుడు రాశ్యాధిపతి మొండితనం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ నెలలో 21వ తేదీ వరకు కుజుడు తన ఓన్ హౌస్లో 6th హౌస్లో ఉంటాడు, అంటే కాంపిటీషన్ హౌస్లో ఉన్నాడు. అదేవిధంగా 4లో రాహు, పంచమంలో శని అంటే నిర్ణయ స్థానంలో శని, సప్తమంలో రవి, అష్టమంలో ఉండేటువంటి బుధ శుక్రుల్లో అంటే గురువు కూడా అక్కడే ఉండి 2వ తేదీకి గురువు భాగ్యంలోకి మారుతున్నాడు. శుక్రుడేమో 9వ తేదీకి, బుధుడు 22వ తేదీకి భాగ్యంలోకి మారిపోతున్నాడు. దశమంలో కేతు ఉన్నాడు. చంద్రుడు రాశిలో ప్రారంభమై 40 రోజుల పాటు తిరుగుతాడు 12 రాశులు కూడా.
మరి ఈ యొక్క గ్రహస్థితి అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావాధిపతి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. గోచారంలో దాని సపోర్ట్ లభిస్తుందని చెప్తుంటాం. కాబట్టి ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ రాశినాథుడు ఎప్పుడైతే 6లో ఉన్నాడో స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి, అంటే ఎనీథింగ్ కాంపిటేటివ్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి రంగాల్లో ఉండే లేదా కోర్టు కేసు వ్యవహారాలు ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళకి జయం లభిస్తుంది. అంటే శత్రువుపై జయం ఇస్తుంది అనమాట 6లో కుజుడు ఉంటే కనుక. అదేవిధంగా 2, 3 తేదీలు కొంచెం వీళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్సెస్ మనీ రావడం ఇట్లాంటిది చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 7, 8 తేదీలు ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు విద్యా సంబంధించిన విషయంలో ఏదైనా ఒక ఫలానా సెక్టార్స్ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 9, 10 తేదీలు నిర్ణయం తీసుకోకూడదు. ఇవి ప్రధానంగా చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఈ నెల గ్రోత్ అయితే ఉంది. అందులో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్లో కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి వారికి ఈ నెల ఎక్కువగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు ప్రయత్నాలు కనుక ఉన్నట్లయితే వీళ్ళు వీలైనంత మటుకు 21వ తేదీ లోపల చేసుకోవడమే మంచిది. ఎందుకంటే 21వ తేదీ వస్తే మళ్ళీ సప్తమంలో కుజుడు వస్తున్నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. 6వ అధిపతి అయ్యాడు. 1, 2వది కుజుడు సహజ స్వభావం అనేటువంటిది కూడా చూపిస్తుంది. సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. రాజకీయ నాయకులు కావచ్చు, మీ నిర్ణయం ఏదైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్గా బయట పెట్టకండి. కొంచెం గోప్యంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అయితే తీసుకునే నిర్ణయాల విషయంలో ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుంది అని మీకు అనిపిస్తే ఆ రోజు మీరు వెళ్ళి గోవులకి గ్రాసం 1, బెల్లం 1 తినిపిస్తే మంచిది. అయితే ఈ గ్రాసానికి కేతు కారకుడు ఈ రాశి వాళ్ళకి దశమంలో ఉన్నాడు కేతు. ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో అది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే తెలియని ఒక వైరాగ్యం. జాబ్ బాగానే ఉంటుంది కానీ ఏంటో నాకు వెళ్ళబుద్ధి కావట్లేదండి, మానేయాలనిపిస్తుందండి అంటున్నాను. వీడు మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇంకేంటి అనిపిస్తుంది మనకు చూసేవాళ్ళకి. కానీ వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఒక మేడలో మంచి పట్టుపరుపు పెద్ద మంచం ఉంది, మంచి ఏసీ ఉంది, కానీ నిద్ర పట్టట్లేదు. రోడ్డు మీద చెట్టు కింద ఒక రిక్షా అతను చక్కగా కూర్చొని అలా పడుకుని పోతారు. అసలు ఏమీ ఉండదు అక్కడ. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకము, వాళ్ళకు ఉండే పరిస్థితులు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ భాగ్యస్థానంలోకి అధిక గ్రహాలు ఉన్నందుకు పుణ్యక్షేత్ర దర్శనాల మూలంగా కూడా బాగుంటుంది. కాకపోతే దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ విషయాల్లోని తొందరపాటు పడి మీరు ఉద్యోగం మానేయడం మాత్రం చేయకూడదు. ఇక్కడ దశమంలో కొంచెం అంటే కొంచెం ఈ విషయంలో అంటే ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఇచ్చేవైతే బాగుంటాయి. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే 6లో ఉంటున్నాడు 21వ తేదీ వరకు, ఎవరైతే ఈ ఉద్యోగంలో ప్రధానంగా సర్జన్స్ ఉంటారు, సర్జన్స్ కానీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ లేకపోతే మనకి ఆర్మీ డిఫెన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో కుజుడు, ఆయన కేతువుని చూస్తాడో కొంచెం తెలియకుండానే కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. అదొక్కటి కొద్దిగా చూసుకోవాలంటే అయ్యో అని మనం ఏదో సహాయం చేస్తే మనకి ఇబ్బంది ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది, డోంట్ వరీ. కాకపోతే కొంచెం ఏంటంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిగా ఒక్కోసారి మనకేదో మాయలా కమ్ముతుంది చూసారా, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది పనికిరాదు. బికాజ్ ఆఫ్ 4లో రాహువు 6లో కుజుడు, అంటే 2 పవర్ఫుల్ ప్లానెట్స్ ఒకటి కేంద్రాన్ని ఇంకోటి 6వ భావాన్ని ఆక్యుపై చేసి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారికి ఈ 2026 జూన్ నెల ఎటువంటి ఫలితాలను తీసుకురాబోతుంది? టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందా? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనస్సు వారికి ప్రజెంట్ గోచార గురువు అష్టమంలోకి వస్తున్నాడు జూన్ 2 నుంచి. అలాగే సప్తమంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందులో జూన్ 9వ తేదీ నుంచి శుక్రుడు మారిపోతున్నాడు అష్టమంలోకి, మరియు జూన్ 22వ తేదీ బుధుడు మారుతున్నాడు. పంచమంలో కుజుడు అంటే ఆలోచన స్థానంలో కుజుడు, చతుర్థ భావంలో ప్రజెంట్ శని ఉంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, 3లో రాహువు,
ఇక చంద్రుడు 12వ భావం నుంచి 12 రాశులు తిరుగుతాడు. 12 రాశులు కూడా భాగ్యంలో కేతు ఉన్నాడు. ఈ ఈ గ్రహాల మూలంగా వీళ్ళకి కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే అష్టమ స్థానంలోకి ఎప్పుడైనా ఏదైనా గ్రహం వెళ్ళినప్పుడు అదృష్టం ఓపెన్ అవుద్ది చెప్పాలంటే ఎవరికైనా కూడా. అష్టమం అనేటువంటిది ఏంటంటే మీ యొక్క పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునే ప్లేస్. కాబట్టి ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొంచెం ఆకస్మికంగా కొన్ని కలిసి రావడము. అష్టమ స్థానం తాతగారి స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. సో తాతగారి ఆస్తి, తాతగారి కంటే కూడా పంచమం తాతగారు అయితే తాతగారి ఆస్తి. కాబట్టి తాతగారి ఆస్తి విషయంలో ఏదైనా కోర్టు కేసెస్లో ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడం ఇలాంటివి ఇస్తుంది. కాకపోతే ఎంతైనా కూడా మీకు స్థలాన్ని, గృహాన్ని సూచించే ప్లేస్లో శని ఉన్నాడు కాబట్టి 4వ భావంలో అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది మూమెంట్ అనేటువంటిది. అదేవిధంగా కొద్దిగా వీళ్ళు బెల్లము గోవులకు తినిపించడము, కొంచెం ఇంట్లోనే ఏదైనా బెల్లముతో చేసిన పదార్థాన్ని ఆ యొక్క వీళ్ళ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టడం చేయడం మంచిది. లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం అంటే ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే లక్కీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎంత అర్ధాష్టమ శని నడుస్తూ ఎన్ని డ్రాబ్యాక్స్ అవుతున్నా ధైర్యాన్ని ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు, పరాక్రమ స్థానంలో. కాబట్టి వీళ్ళకి ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఆలోచన విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఆలోచించడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం, అండ్ అలాగే స్నేహితులతో కానీ, సంతానంతో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్ ప్లానెట్ పంచమంలో ఆలోచన స్థానంలో ఉంటూ అది దాని యొక్క ప్రభావాన్ని పెంచుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి 6లో 14వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మరియు 7వ స్థానంలో బుధుడు అండ్ శుక్రుడు యొక్క సంబంధం ఉన్నందుకు కూడా ఏంటంటే కాస్త ఈ 7వ స్థానంలో ఉండే గ్రహాలు కొంచెం అంటే బంధువర్గంలో వారితో వివాహ సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చెప్పాలంటే ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే గణపతి క్షేత్రాలకు కానీ, సూర్య భగవానుడి యొక్క క్షేత్రాలకు కానీ వెళ్ళడం చాలా మంచిది. ఇక వీరికి ఉద్యోగ సంబంధించిన అవకాశాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నెలలో కొంచెం ఎందుకంటే మీకు దశమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు, అండ్ అది కాకుండా 6వ అధిపతి కలిశాడు అక్కడ. వీరి జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వ్యాపారస్తులకు చెప్పాలంటే పార్ట్నర్స్, నేను బంధువర్గంలో వాళ్ళే ఎవరైనా సరే నేను డబ్బు పెడతాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ముందుకు వచ్చేటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరికి ముఖ్యంగా 1వ తేదీ అండ్ 27, 28, 29 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 7, 8 తేదీలు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి మనం ఏదో అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టేస్తాం, అక్కడ ఏముందని చదవం మనం. కాబట్టి మీరు ఏదైనా సంతకం పెట్టేటప్పుడు పర్టికులర్గా 7, 8 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు కనుక చూసుకుంటే ఆ సమయంలో మీరు ఏదైనా వాహనం కానీ, గృహం కానీ, ఏదైనా కోర్సెస్ సంబంధించి తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటూ, తల్లిగారి కొంచెం ఆ 2 రోజులు కాఫు లేకపోతే జలుబు చేయడము ఇట్లాంటివి కొంచెం కఫ సంబంధించిన ఇబ్బందులు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలంటే మాత్రం కొంచెం కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం ఉత్తమం. గారు మకర రాశి వాళ్ళకి జూన్ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి లాభ నష్టాలు మంచి చెడులు వీళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా అండి. మకరం వారికి ప్రస్తుతం ఉండేటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 3లో ఉన్నాడు, అంటే కొంచెం పరాక్రమ స్థానంలో పాపగ్రహాలు 3లో ఉంటే మంచిదే కాబట్టి మంచి ప్లేస్లోనే ఉన్నాడు. ఇక ధనభావంలో రాహువు, చతుర్థంలో కుజుడు, ఆ కుజుడు 21వ తేదీ వరకు 4లో ఉండి తర్వాత 5వ భావంలోకి వెళ్తాడు. రవి 5లో ఉంటూ 14వ తేదీ నుంచి 6లోకి మారడం, 6వ స్థానంలో శుక్రుడు
బుధుడు గురువు కూడా ఉంటూ జూన్ 2 నుంచి గురువు మారిపోతున్నాడు, అంటే సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అదే గురువు దగ్గరికి 9 జూన్ నుంచి శుక్రుడు, 22 జూన్ నుంచి బుధుడు మారుతున్నాడు, అష్టమ కేతువు. అంటే చంద్రుడు వచ్చేసి లాభస్థానంలో మనకి వృశ్చిక రాశిలో ఉంటూ మీకు 12 రాశులు తిరుగుతాడండి. దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కటి 1 by 1గా చూసుకుంటే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు ఎప్పుడైతే ఈ యొక్క రాశివారు 1వ తేదీ 27, 28, 29 ఈ 4 రోజులు కూడా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి కొంచెం లగ్నాధిపతి అయినటువంటి శని 3లో ఉన్నందుకు ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, ఎక్కువ తిరగడము, కొంచెం లాంగ్ జర్నీస్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరైతే ఈ కెమికల్ రిలేటెడ్, ఈ డయాగ్నోటిక్ రిలేటెడ్, లేకపోతే ఆన్లైన్లో చేసే వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే విదేశీ కంపెనీల నుంచి ఇక్కడి నుంచి చేస్తుంటారు, విదేశీ కంపెనీల్లో జాబ్స్, అటువంటి వారికి మంచి అభివృద్ధి, అంటే ఫైనాన్షియల్ అభివృద్ధి అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే 4వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది ల్యాండ్ కారకుడు కాబట్టి ల్యాండ్ ఫ్యాక్టరీస్ కారకుడు కాబట్టి ఏదైనా చిన్న కర్మాగారం లాంటిది పెట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా ల్యాండ్ కొనడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఉండే గ్రహస్థితి కొనడానికి అనుకూలంగా ఉంది, 3లో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొత్తది కొనడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతైనా కూడా అగ్నితత్వ రాశుల్లో ఉండే కుజుడు కాబట్టి కొంచెం ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన వెహికల్స్ నడిపేటువంటి వారు, గృహంలో ఏదైనా చిన్న అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పంచమంలో రవి ఉంటూ 14వ తేదీకి మారిపోతున్నాడు కాబట్టి ఈ పంచమంలో ఉన్నటువంటి రవి పర్టికులర్గా ఏంటంటే అష్టమంలో కూడా రవి రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఎవరికైనా సర్జరీ పడుతుంది అనుకునే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ రవి 14వ తేదీ నుంచి ఎప్పుడైతే 6వ భావంలోకి వెళ్తాడో అది కొంచెం గవర్నమెంట్ జాబ్స్ రావడానికి, కొంచెం కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడానికి, కొన్ని మెడల్స్ సంపాదించడానికి అనుకూలంగా ఉంది వీరికి. అయితే ఈ యొక్క నెలలో ప్రధానంగా వీళ్ళకి దాదాపుగా నెల 22వ తేదీ వరకు అప్పు లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వచ్చాడో వీరికి వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే 4లో కుజుడు ఉండడం, అష్టమంలో కేతు ఉన్నందుకు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం చేసుకోవాలి. 7, 8 ఈ 2 రోజులు కూడా మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు సిబ్లింగ్స్తో కానీ లేకపోతే తెలిసిన వారితో కానీ ఏదైనా కొన్ని డిస్కషన్స్లో మనం సంతకం పెడుతూ ఉంటాం, సరే నేను ఉన్నాను, అటువంటి హామీ సంతకాలు 7, 8 తేదీలు 9, 10 తేదీలు అసలు పెట్టకూడదు. ఇక ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకుంటే ఈ దశమాధిపతి ఎప్పుడైతే గురువును కలుస్తున్నాడో శుక్రుడు, సో 9వ తేదీ నుంచి వీళ్ళకి ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత వాతావరణం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఉన్నత విద్యల కోసం కొంతమంది చూడండి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఉద్యోగం చేయడము, వ్యాపారం చేయడం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి జూన్ 2 నుంచి మారుతున్నాడో అనుకూలంగా ఉంటుంది. అంటే వేరే దేశానికి వెళ్ళి పిహెచ్డీ చేయాలి, అట్లాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది జూన్ 2 నుంచి వీరికి. అది ఇక వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన దేవతారాధన కూడా లక్ష్మీ నరసింహస్వామి లేకపోతే అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. గురుగారు, విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలనే ఆలోచన ప్రస్తుత కాలం ఎంతవరకు ఫలిస్తుంది అంటారు? అది యోగం అండి. అది ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను చూసావు జాతకం 16 సార్లు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వెళ్దాం అనుకోవడం, జ్వరం రావడం క్యాన్సిల్, వెళ్దాం అనుకోవడం ఇంకేదో విపరీతంగా ఏదో పని పడ్డం, లేకపోతే ఎవరో ఏదో అయిపోయింది ఇంకెళ్ళే పరిస్థితి క్యాన్సిల్, అలాగ 16 సార్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే జన్మజాతకంలో ఒక యోగం ఉన్నప్పుడు అతను ప్రయత్నం చేయకపోయినా కంపెనీ వాడు పంపించేస్తాడు. కొంతమంది చూడండి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళినా అక్కడ 2 రోజులు ఉండడం మళ్ళీ వెనక్కి వస్తారు. 12th హౌస్ అంటే 12వ స్థానము, రాహు యాక్టివ్గా ఉండి 12వ భావం ద్వారా ధనయోగం కలిగితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఈజ్ క్వశ్చన్. నీ జాతకంలో ఏ యోగం ఉంది? ఇప్పుడు పిక్నిక్ లాగా ఏదో సరదాగా వెళ్తున్నాము, ఒక టూర్ లాగా, అది వేరే కాంబినేషన్ ఉంటుంది. అలాగా నేను సంపాదించడం కోసమే వెళ్తున్నానంటే 2-12 కాంబినేషన్ ఉండాలి. ఉద్యోగం కోసం వెళ్తున్నాను 10-12 కాంబినేషన్ ఉండాలి. ఇక్కడ ఉద్యోగం సంపాదన 2 ఒకటే,
అలా కాకుండా 11-12 కాంబినేషన్ ఉంటే వ్యాపారం చేస్తాడు మనిషి. 4-12 కాంబినేషన్ ఉంటే విదేశాలకు వెళ్ళి చదువుకుంటాడు. ఆ పర్టికులర్ టైంలో గోచారంలో ఆ కాంబినేషన్ వచ్చినప్పుడే మనిషి వెళ్ళగలుగుతాడు. జూన్ నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జూన్ మాసంలో కూడా మనకి రాశిలోనే రాహు ఉంటాడు, సప్తమంలో కేతువు. అంటే చంద్రుడు దశమ స్థానం నుంచి లాభస్థానం అంటే 12 రాసులు తిరిగి మళ్ళీ లాభంలోకి వచ్చి కూర్చుంటాడు చంద్రుడు ఈ నెలంతా కూడా. ధనస్థానంలో శని ఉంటూ ఏలినాడు శని నడుస్తుంది. పరాక్రమ స్థానంలో కుజుడు 21వ తేదీ వరకు ఉన్నాడు. 4లో రవి, ఆ రవి 14వ తేదీకి పంచమంలోకి మారుతాడు. పంచమంలో ఉండే గురువు 2వ తేదీకే మనకి 6వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అండ్ బుధ శుక్రుడు కూడా, శుక్రుడు 9వ తేదీకి, బుధుడు 22వ తేదీకి మారుతూ సప్తమంలో కేతు ఉన్నాడు. ఈ ఒక్కొక్క ప్లానెట్ తన యొక్క కారకత్వాన్ని బట్టి గోచారంలో ఆ యొక్క జాతకుడికి బలాన్ని ఇస్తూ ఉంటుంది, కొన్ని బలహీనపడుతూ ఉంటాయి. దానివల్ల కలిగే ఫలితాలు, రెమెడీస్ ఏం చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశం చెప్తుంది నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఎప్పుడైతే రాహు రాశిలో ఉన్నాడో, ప్రధానంగా ఎవరికైనా రాహు రాశిలో ఉంటే గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, పొరపాటును కూడా మనం చూడండి రోడ్డు మీద ఏవో వేస్తూ ఉంటారు, అవి తొక్కి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. అవి తొక్కుకుంటూ వెళ్తే ఆ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతుంది వీళ్ళకి, రాహు ఉన్న వాళ్ళకి. అయితే వీరికి 2లో శని ఉన్నందుకు ధనార్జన, ధన సంపాదన విషయంలో కొద్దిగా టైట్గా ఉన్నప్పటికీ వీళ్ళు విదేశాలకనో ఇంకో ప్రదేశానికనో వెళ్తే చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే 3లో కుజుడు ఉన్నందుకు కొంచెం పోలీసు వారితోని, అన్నదమ్ములతోని, అంటే ఏదైనా దాయాదులతో అనవసరంగా, అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇలా మాట్లాడేంటి అనిపిస్తుంది. సైలెంట్గా ఉంటాడంటే ఎప్పుడు ఏంటో సడన్గా రెచ్చిపోయినట్టు ఉంటుంది. కమ్యూనికేషన్ హౌస్లో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కుంభం వారికి ఇప్పుడు ఉండే కండిషన్లో ఏదైనా మొహమాటం లేకుండా చెప్పడం, దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులకు కూడా గురవుతుంటాం. కాబట్టి కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కాస్త కందులు దానంగా ఇస్తే మంచిది, క్యారెట్స్ గోవుకు తినిపిస్తే మంచిది. మరియు 4లో రవి ఉండడం కొంతవరకు యావరేజ్. కాకపోతే పంచమంలోకి ఎప్పుడైతే రవి వెళ్తాడో అక్కడ నుంచి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. లోన్స్ కూడా లభిస్తాయి, ఎందుకంటే వీళ్ళకి ఈ గురువు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి లోన్స్ లభిస్తాయి. మరియు ఈ శుక్రుడు, బుధుడు కూడా 6లో చేరుతున్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది మీకు. 9వ తేదీ దాటితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. 22వ తేదీ దాటితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే వీరికి. కుజుడు 21వ తేదీకి మారుతున్నాడు కాబట్టి ప్రధానంగా జూన్ మాసంలో అక్కడి నుంచి మాత్రం కొంచెం ఈ వాహనం మీద జీవిత భాగస్వామితో కలిసి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు నన్ను అడిగితే ఈ రాహుకేతులు మారాకే వివాహం జోలికి వెళ్ళాలి. కానీ తప్పక ఒక్కోసారి చేసుకోవాల్సి వస్తే మాత్రం చేసుకోబోయే వరుడు కానివ్వండి, వధువు కానివ్వండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పుడుండే గోచార ఫలితం ఎలా అయితే ఉందో, లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఎలా ఉన్నాడో అటువంటి కాంబినేషన్ లేకుండా చూసుకోవాలి. అలా కనుక చూసుకొని వివాహం చేసుకున్నట్లయితే బాగుంటుంది. శత్రువులు అంటే ఇప్పుడు ప్రజెంట్ శత్రుత్వం ఎవరితో వస్తుంది, ఎవరితో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే? ఒకటండి, కుంభలగ్నాత్ 6వ స్థానాధిపతి చంద్రుడు. సాధారణంగా మీరు గమనిస్తే కనుక మదర్ వల్ల కూడా కొంత శత్రుత్వం వస్తుంది. మదరు, అత్తగారు, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి ఓవర్ థింకింగ్ వల్ల ఇబ్బంది, వీటి వల్లే వస్తుంది. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఉండే శ్రీమాత్రే నమః మంత్రం చేసుకోవచ్చు. లేదు బాగా శత్రువులు ఏర్పడ్డారు అలాంటప్పుడు పర్టికులర్గా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పఠనం చేయడము. అండ్ అదేవిధంగా అప్పులు ఎక్కువ ఏర్పడ్డాయి అనుకోండి, ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయడము, ఇవి చేస్తే సరిపోతుంది. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? శుభకార్యాలంటే కుంభం వారికి ఏదైనా శుభకార్యం కొంచెం ఈ 2 నెలలు కూడా గురువు మనకి కర్కాటకంలో ఉంటాడు కదా, గురువు పక్కకి జరిగాకే శుభకార్యం సంబంధించిన ఆలోచించడం మంచిదని చూపిస్తుంది. ప్రస్తుతం వీలు చేసుకోవాల్సిన పరిహారాలు, వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏంటి గురుగారు? అమ్మవారి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేయడం మంచిది. వెళ్ళాల్సిన క్షేత్రాలంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, సంబంధాలు చూస్తున్నాయి, ఇవన్నీ గోచరాలు చూస్తారు అనుకుంటే గణపతి ఆలయానికి వెళ్ళడం, గణపతి దగ్గర ఏదైనా మీరు సమర్పించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వీళ్ళు వివాహం విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇది చేయాలి.
జూన్ నెల మీనరాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తుందనే ఒక బెంగ ఉందండి. కానీ నేను చెప్పేది ఒకటే, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఏవైనా కానీ మనిషికి కొంచెం శ్రమనిస్తాయేమో కానీ అస్సలు ఏమీ లేకుండా చేయదు. అలా అయితే ఇప్పటికి ఒక 80-90 ఏళ్ళ వయసు వ్యక్తి ఒక 3 సార్లు వచ్చేస్తుంది ఏలినాడు శని అప్పటికే. మరి ఆయన అనుభవంలో మరి పూర్తిగా డౌన్ అయిపోయి ఉండాలి కదా. మరి బాగా ఏజ్డ్ పర్సన్స్ కూడా మంచి స్టార్ వింగ్లో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఏలినాడు శని ప్రభావం తగ్గడానికి మాత్రం వీళ్ళు ఎక్కువగా కొంచెం ఏమంటారు, మన ఎర్లీ మార్నింగ్ లేవడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, నెగ్లిజెన్సీ చేయకుండా ఉండడం, పోస్ట్పోన్ చేయకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోగలగాలి. అలా చేసుకుంటూ ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక వీళ్ళకి 1 by 1 చూసుకుంటే కనుక ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీనము వారికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి బయట దేశానికి విదేశానికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి. అతి ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయాలు తొందరగా సెట్ అవుతాయి వీరికి. అయితే 2వ స్థానంలో కుజుడు వీరికి దాదాపుగా ఇప్పుడు మీనరాశి ఎలా ఉందంటే 2లో కుజుడు, లగ్నంలో రాహు, శని 12లో రాహు. అంటే కొంచెం ఏంటి, కొద్దిగా ఏదైనా చాలా అలర్ట్గా ఉండాలి, ఏమాత్రం అలర్ట్నెస్ తగ్గించినా ఇబ్బంది వస్తుందనే దీంట్లో మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడు. అదేవిధంగా శుక్రుడు 3లో ఉన్నందుకు కొంచెం కొత్త వాళ్ళ పరిచయం, స్త్రీలు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, కొంచెం పరిచయాలు ఏర్పడతాయి 3లో శుక్రుడు ఉన్నందుకు. ఇక గురువు 4లో ఉన్నందుకు కొంచెం వీళ్ళకి ఈ నెల 2వ తేదీ తర్వాత నుంచి కొంచెం గతంలో ఏదైతే ప్రాపర్టీ అనుకున్నారో, స్థలం అనుకున్నారో అటువంటి వాటికి కదలడానికి కొంత మూమెంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక 2వ తేదీ నుంచి ఎలాగో గురువు మారిపోతున్నాడు కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో కూడా పురోగతి, సంతానానికి మంచి మార్క్స్ రావడము ఇలాంటివి కూడా లభిస్తాయి చెప్పాలంటే. ఇక వీరికి ఈ మీనం వారికి 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి డైలీ వర్క్స్, మీనంలో పుట్టాము, డైలీ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ఆఫీస్కి వెళ్ళడం దగ్గర నుంచి అని, ఆ డైలీ పనుల్లో ఏది ఆటంకం జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడము, గోలికి గ్రాసం తినిపించడము చేయడం మంచిది చెప్పాలంటే. ఇక వివాహ సంబంధించిన విషయంలో వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయం అయితే కొంచెం ముందుకెళ్ళే కాంబినేషన్స్ వీళ్ళకి నడుస్తున్నాయి ప్రస్తుతం. మరియు మరొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, సేవా సంబంధించిన విషయాల్లోని ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైనా సరే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు అనాథ సేవలు అంటుంటారు చూసారా, అయ్యో అనాథ సేవకి మనకి ఆయన హెల్ప్ చేశాడండి, అలాంటివి చేయడం మంచిదని చెప్తుంది శాస్త్రం. అది ప్రధానంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరియు వీరు ఎక్కువగా కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి? పేరు ప్రఖ్యాతులు అంటే ఇక్కడ లగ్నాధిపతి గురువు మిథున రాశిలోకి వెళ్ళాడు. కొంచెం ఏంటంటే గతంతో పోల్చుకుంటే కొంచెం గైడింగ్ నేచర్ కానీ పేరు ప్రఖ్యాతులు రావడం కానీ ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థుల విషయం కనుక తీసుకుంటే కొంచెం మందత్వంగా ఉంటుందండి. ఇలా లగ్నంలో శని కదా, ఇంట్రెస్ట్ ఉండకపోవడం, నిద్ర రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరియు ప్రధానంగా ఏంటంటే మీన రాశి వారికి 1 సంవత్సరం వరకు ఏలినాడు శని ఉంది కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతూనే ఉంటాయి. చేస్తే సక్సెస్ కూడా ఇస్తుంది, ఏలినాడు శని ఎప్పుడు సక్సెస్ కూడా ఇస్తుంది. అది మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.